హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదే మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో తప్పకుండా అందరూ మీరు మీ మాక్ టెస్ట్ని ఎగ్జామ్స్ టెస్ట్ని మీరు రాయండి. రాస్తే కనుక మీకు ఎంతవరకు మీ నాలెడ్జ్ ఉంది ఏంటన్నది కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు చూద్దాము. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏపీ టెట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది కదండి, సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత టెట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనం కొంచెం క్రిందన స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ మాక్ టెస్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ మెనూ వస్తుంది. అంటే ఏంటంటే మనం ఏదైతే ఎగ్జామ్స్కి అప్లై చేసామో దానికి సంబంధించిన దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ సంబంధించింది అనుకోండి, పేపర్ 2 మ్యాథ్స్ అని, లేదంటే తెలుగు అయితే తెలుగు అని, లేదా ఎస్జిటి వాళ్ళైతే కనుక పేపర్ 1A ఎస్జిటి అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాన్ని క్లిక్ చేద్దాము. లైక్ పేపర్ 1A ఎస్జిటి అనుకోండి. క్లిక్ హియర్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇలాగా మనం ఎలాగైతే ఎగ్జామ్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనం లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ మనకి ఎగ్జామ్ టైంలో ఆ టైంలో మనకి ఆ సెంటర్ వాళ్ళు మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అప్పుడు ఇస్తారు. కానీ ఇది మనకి నార్మల్ మాక్ టెస్టే కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి లాగిన్ ఐడి అయితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం సైన్ ఇన్ అయిపోవచ్చు. ఈ విధంగా సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా చదవండి. చూడండి, ఇక్కడ వైట్ కలర్లో ఉంది అంటే కనుక అక్కడ మనం ఆ క్వశ్చన్ని ఇంకా మనం ఓపెన్ కూడా చేయలేదని అర్థం. అదే కనుక రెడ్ కలర్తో మార్క్ అయ్యి ఉంది అంటే ఆ క్వశ్చన్ని మనం ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. అలాగే గ్రీన్ కలర్లో ఉంటే కనుక మనం ఆ ఆన్సర్ని కంప్లీట్ చేసామని దాని అర్థం అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ అన్నదాన్ని క్లిక్ చేయండి. సో ఫైనల్లీ ఐ హ్యావ్ రెడ్ అని చెప్పి అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఇలాగా క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అలా 150 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అన్నది మనం చదివిన తర్వాత దాన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక దాని ఆన్సర్ని మనం రైట్ ఆన్సర్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అన్న దానికి ఆప్షన్కి వెళ్తే అప్పుడు మనకి ఫస్ట్ వన్ అన్నది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిందంటే దానికి అర్థం ఏంటి అంటే కనుక ఈ ఆన్సర్ అన్నది మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తామని అర్థం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెకండ్ క్వశ్చన్ రాకపోతే మీరు నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళచ్చు. థర్డ్ క్వశ్చన్ మీదకి వెళ్తే థర్డ్ క్వశ్చన్ అన్నది వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాక్కి సెకండ్ క్వశ్చన్లోకి వచ్చి సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏదైనా క్లిక్ చేసి సేవ్ అన్న నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే సెకండ్ ఆన్సర్ అన్నది కూడా మనకి గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడాను మనం 150 క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ టైం లిమిట్ అయితే ఉంటుంది 150 మినిట్స్. సో 150 మినిట్స్ అన్నది మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఈలోపు మనం మొత్తం అన్నీ కూడా అటెంప్ట్ చేసేసి లాస్ట్కి మనం సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మనకి మాక్ టెస్ట్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగానే మనం మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్లో రాస్తాము. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఏంటన్నది క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకెలాంటి వీడియోస్ అయినా మీకు కావాలన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.